జాగ్రత్త. బాయ్ 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 మా. హాయ్ వాట్సాప్. హాయ్ వసు. లిటిల్ బిజీ. క్యాచ్ యూ లేటర్. ఇదిగోమ్మా సరిగ్గా చూడండి. సార్ పిలిచారా? విజయ్, ఒక ఇంపార్టెంట్ వర్క్. చెప్పండి సార్. మేము కొత్తగా ఒక ఇంటికి షిఫ్ట్ అవబోతున్నాం. అక్కడ ప్లంబింగ్, పెస్ట్ కంట్రోల్ వర్క్ జరుగుతుంది. అవన్నీ కొంచెం సూపర్వైజ్ చేయి. ఆఫీస్ బాయ్ని పంపిస్తాను సార్. ఆఫీస్ బాయా? నో, వాడికి ఏమీ తెలియదు. మీరు వెళ్ళండి. నేను? అవును మీరే సార్. నాకు కొంచెం పనుంది, అందరికి పేమెంట్స్ ఇవ్వాలి సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు ఆ చెక్ బుక్స్ నా చేతికిచ్చి వెంటనే ఇమీడియట్ గా బయలుదేరండి ప్లీజ్. హలో, నేను ఇప్పుడు ఒక అతన్ని పంపిస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు. ఓకే ఓకే బాయ్. హలో. ఏంటి విజయ్ ఇంకా రాలేదు? ఏం చేస్తున్నావు? మురికి కాలువ క్లీన్ చేస్తున్నాను. ఊరికే జోక్ చేయకు, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరాలి. వసు, ఈ ఒక్కరోజు లీవ్ పెట్టు, నాకు ముఖ్యమైన పనుంది. అయ్యో, లీవ్ పెట్టడం కుదరదు. ఈ రోజు ఒక సెలబ్రిటీ స్టూడియోకి వస్తున్నారు. ఎందుకు? నా షోకి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నారు. విజయ్, నాకు లేట్ అవుతోంది. సరే అయితే వెళ్ళు. సిద్ధు సిద్ధు నేను చేయను. ఓఎల్ఎక్స్ లో అమ్మి. ఆర్జే మధు, వసుంధర, స్టార్ ఆఫ్ షో. సారీ లేట్ అయింది. లేటా? నాకు ఈ డైలాగ్ చెప్పిన మొదటి వ్యక్తి మీరే. బట్ ఎనీవే, నైస్ టు మీట్ యూ. మీ షో ఫాలో అవుతుంటాను. హస్కీ వాయిస్ అనే అనుకున్నాను, కానీ ఒక విస్కీ వాయిస్ మీది. జస్ట్ ఫర్ ఫన్ అండి. వీడు మా బాబు సిద్ధు. హాయ్. హాయ్ డ్యూడ్. గుడ్. నీ ఏజ్ ఎంత? ఐఎమ్ 11. 11? నాకంటే పెద్దోడివా? మీకు పెద్ద ఫ్యాన్. ఓ, నువ్వు నా ఫ్యాను, నేను మీ అమ్మ ఫ్యాను. హలో. హలో, చెప్పండి, మీ పేరు? నా పేరు నీలకంఠం. నీలకంఠం. ఈరోజు మన షోకి హీరో సింబు వచ్చారు. ఆయనతో మాట్లాడతారా? లేదు లేదు, నేను మీతోనే మాట్లాడాలి. చెప్పండి. రోజు మీ ప్రోగ్రాం వింటున్నాను. మొదట్లో పాటల కోసం వినడం మొదలుపెట్టాను. ఇప్పుడు మీకోసమే వింటున్నాను. నా వైఫ్ పేరు మధురవాణి. తనని నేను మధు అని పిలుస్తాను. ఓ, ఆవిడ మీ పక్కనే ఉన్నారా? లేదు, నన్ను వదిలి వెళ్ళి 2 ఏళ్ళైంది. తను పోయిన తర్వాత నేను మారిపోయాను. ఐ బికమ్ ఎన్ యాంగ్రీ పర్సన్. ఎవరైనా నాతో ప్రేమగా నవ్వుతూ మాట్లాడితే నాకు బొత్తిగా నచ్చట్లేదు. అది నా మధు సడన్ గా నన్ను వదిలిపోయిందని నాకు తన మీద కోపం. దాన్ని నేను అందరి మీద చూపుతుంటున్నాను. ఎనివే, ఇప్పుడు నేను మీకు ఎందుకు ఫోన్ చేశానంటే, మీ ప్రోగ్రాం వింటున్నప్పుడు నా మధు నాతోనే ఉన్నట్టుగా ఉంది. తను కూడా మీలాగే చక్కగా మాట్లాడుతుంది, చక్కగా నవ్వుతుంది, చక్కగా పాడుతుంది. మేమిద్దరం కలిసి పాటలు కూడా పాడుకునేవాళ్ళం. మీ మధు మిమ్మల్ని ఏవని పిలుస్తారు? పేరు పెట్టి పిలవదు, బట్ మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు నీలు అని పిలుస్తుంది. నీలు? నీలు. మీరిద్దరూ కలిసి ఏ పాటలు పాడుకునేవారు? మోస్ట్లీ ఓల్డ్ సాంగ్స్. పర్టికులర్గా ఒక పాట, అది మీకు తెలుసో లేదో తెలియదు. చెప్పండి నీలు. రాగాల పల్లకిలో. రాగాల పల్లకిలో కోయిలమ్మ.
మీరు పాడండి నీలు. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదో ఈ వేళ, ఎందుకమ్మా రాలేదు ఈ వేళ, ఎందుకమ్మా రాగాలే మూగబోయి ఎందుకమ్మా నీలు, మీ మధు ఎక్కడికి పోలేదు, మీతోనే ఉన్నారు. మీరెప్పుడు ఆవిడికి నచ్చే విధంగా సంతోషంగా నవ్వుతూ అందరితో స్నేహంగా ఉండాలి. మీరు అలా ఉన్నారంటే మీ మధు కూడా సంతోషంగా ఉంటారు. అందుకని ఇక నుంచి మీరు ఆవిడికి నచ్చేలా నడుచుకోవాలి. మీకెప్పుడు మీ మధుతో మాట్లాడాలనిపించినా నాకు కాల్ చేయండి. మాట్లాడుకోవచ్చు, పాడుకోవచ్చు. ఓకే? మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మన కోసం ఎవరినైనా పంపిస్తాడని చెప్తారు. ఇప్పుడు మిమ్మల్ని పంపించాడనుకుంటాను. థ్యాంక్ యూ మధు. గాడ్ బ్లెస్ యు. ఈ మధ్య ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళు కూడా బ్రేకప్ అవగానే బ్లాక్ చేసి వెళ్ళిపోతున్నారు. అది కూడా తట్టుకోవచ్చు, కానీ మన బాధ పంచుకోవడానికి ఎవరు లేరనే బాధ ఉందే, అదే జీవితంలో చాలా దారుణమైన విషయం. నేను అది ఇప్పటికే చాలాసార్లు అనుభవించాను. ఈ లోకంలో మనుషులందరూ ఎక్కువగా యూజ్ చేసే మాట ఏంటో తెలుసా? హలో. కానీ మీరు చెప్పే హలో ఉందే, వేరే లెవెల్. Can I have your autograph, please? నా ప్లీజ్, మీదే. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ, ఎందుకమ్మా. ఏంటి క్లాప్స్ కొట్టచ్చుగా, అంత బ్యాడ్గా ఉందా? మీరు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి, మర్చిపోకండి. నానా నానా సామాన్లు షిఫ్ట్ చేసేసాం, వాష్ బేసిన్ కూడా ఫిక్స్ చేసేసాం. నాన్న డైరెక్ట్ గా చూస్తే సూపర్ గా ఉన్నారు నాన్న. చాలా సరదాగా మాట్లాడారు. ఓ, మీ అమ్మ కూడా ఫోటో తీసుకుందా? లేదు, ఆయనే అమ్మతో ఫోటో దిగి వసు సూపర్, స్క్రీన్ సేవర్ గా పెట్టుకో. ఎందుకు? స్క్రీన్ సేవర్ గా నా హీరో ఫోటో ఉందిగా. హీరోనా? నేను ఇప్పుడు కమెడియన్ కదా. సిద్ధు, రూమ్ లో పాలు పెట్టాను, తాగి పడుకో. ఆ ఫోటోకి ఎంత కోపడుతున్నావు? నేనేం కోపడలేదు. కానీ ఇంకోసారి ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. మీటింగ్ అయిన తర్వాత ఏంటి షాపింగ్ పద్మ, వెళ్దామని. మీ ఆయన రాలేదా? ఆయన ఇంకా లేవనే లేదు. వయసు అయిపోయింది కదా, కొంచెం కష్టమే. వర్ధనం, ఇది అసోసియేషన్ మీటింగే కదా, ఏదో అంబానీ ఇంటి పెళ్లికి వెళ్తున్నట్టుగా రెడీ అయిపోయావు. అంత పెద్ద బొట్టేమిటి, అట్ల బనానికి నుదుట అతికించుకున్నట్టు? ఊరుకోండి, ఇవన్నీ నేను ఎప్పుడు వేసుకోవాలి? అవునులే. రామ్మా, వసు. విజయ్ రాలేదా? ఆయన కొంచెం లేట్ గా జాయిన్ అవుతారు, మనం వెళ్దాం. వెళదాం. అయ్యో, దుర్వాసుడు వస్తున్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో, నేను గొడవ పడ్డానికి రాలేదు. ఇన్ఫాక్ట్ మీ అందరికీ క్షమాపణ చెప్పాలని వచ్చాను. దీని రోజు చిన్న చిన్న విషయాలకు అనవసరంగా గొడవపడి మీ అందరినీ చాలా హర్ట్ చేశాను. అందుకు మిమ్మల్ని అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. బై ది వే, ఐఎమ్ నీలకంఠం. చెయ్యవండి. ఏంటి అందరూ అనుమానంగా చూస్తున్నారు? నాకు అర్థమైంది.
బట్ ఐ రియలీ మీన్ వాట్ ఈస్ ఇట్. నిన్న నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అది నన్ను ఒక కొత్త మనిషిగా మార్చింది. అందరూ అసోసియేషన్ మీటింగ్ కదా వెళ్తున్నారు. నేను ఒక 10 minutesలో వచ్చి జాయిన్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. రాగాల పల్లకిలో இங்க பாருங்க எல்லாம் தப்பா இருக்கு. என்ன பாக்குறீங்களோ நீங்க இந்த ஷேட்டை கவனிக்காம இருக்கீங்க. இத படிச்சு பாருங்க, படிங்க. We have received the mail regarding. We regret to inform you that we will henceforth be terminating our contract with your company. 25 lakhs worth of business. 25 lakhs. எவ்வளவு ஜீரோ இருக்குன்னு தெரியுமா? சார் உள்ள போய் பேசலாமே. ஏன் இங்க பேசுற உங்க கௌரவம் குறைஞ்சிருமா? அப்படி இல்ல சார், அந்த கிளையண்ட நீங்க தான் டீல் பண்ணீங்க. அந்த ப்ரொபோசல் கூட நான் உங்களுக்கு. It's my fault, is it? நீங்க உங்க வேலையை சரியா செய்யாம ஏன் மேல தப்பு கண்டுபிடிக்கிறீங்களா? 12 வருஷமா இதை தான் பண்ணிட்டு இருக்கீங்களா? என்ன பாலு முறைக்கிறீங்க? ஐஸ் டவுன். I said ice down. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? పేరు వద్దులేండి. నేను కొత్తపేట నుంచి మాట్లాడుతున్నాను. నా ప్రాబ్లం ఏంటని అడిగేవాళ్ళు కూడా లేకపోవడమే. నేను, నా భార్య, మాకొక్కడే కొడుకు. నా లోకం చాలా చిన్నది కానీ అందమైంది. నవ్వుల పువ్వులతో నిండుగా ఉండేది. మేము ముగ్గురం కలిసి డిన్నర్ చేసేవాళ్ళం. తర్వాత నేను నా వైఫ్ గంట సేపు మాట్లాడుకునేవాళ్ళం. తను మాట్లాడటం మొదలు పెడితే అసలు ఆపదు. నేను ఓపికగా వింటాను. జీవితంలో నాకు దక్కిన గొప్ప వరం ఆ టైమే. ఇప్పుడు మేము నవ్వి ఎన్నో రోజులైంది. తనిప్పుడు ఉద్యోగంలో చేరింది. అది నైట్లో. నేను ఇంటికి వచ్చే సమయానికి తను ఉద్యోగానికి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది. తను వచ్చేసరికి నేను నిద్రపోతాను. తనకి నచ్చిన ఉద్యోగం, తాను సంతోషంగా ఉంది. నాకే ఎన్నో ప్రాబ్లమ్స్. ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను, అడ్డమైన వాళ్ళతో తిట్లు తింటున్నాను, ఎందుకు భరిస్తున్నాను, ఇలా ఎన్నో ప్రశ్నలు. ఇవన్నీ తనకి చెప్పడం కూడా కుదరట్లా. అందుకే మీ షో ద్వారా చెప్తున్నాను. మీ సమస్య నాకు మీరేం చెప్పొద్దు. మీరు వింటే చాలు. ఆ తర్వాత నేను తను కలిసి పాడుకునే పాట దాన్ని ప్లే చేశారంటే నేను చాలా సంతోషిస్తాను. ఏం పాట? నిన్న రాత్రి యమ్మ. మిగతా వాళ్ళకి అది ఐటమ్స్, కానీ మాకు ప్లే చేయండి, తనకు అర్థమవుతుంది. Congratulations, Vasu! దేనికి? సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ కి బెస్ట్ రేడియో షోగా నీ షోను సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. షో మొదలు పెట్టి 9 రోజులే అయింది. అంతలో ఎంత రీచ్, ఎంత పెద్ద అవార్డ్. యు నో వాట్, యు ఆర్ అ స్టార్. టైమ్ టు సెలబ్రేట్. నేను ఫోన్లో అలా మాట్లాడానని రోజు గంట లేటుగా వచ్చావా? అదేం లేదు విజయ్. నా షోకు ఒక అవార్డు వచ్చిందని ఆఫీస్లో ఒక చిన్న పార్టీ, అందుకే రాలేకపోయాను. ఓ పార్టీయా? అయితే ఇవన్నీ ఉండుంటాయే. అలాంటివేమీ లేవు. అది అలవాటు చేసుకో. ఏంటి విజయ్, ఉన్న ఈ కాస్త టైంలో కూడా నువ్వు ఇలా గొడవ పెట్టుకుంటే ఎలా? చచ్చా, నేను నీతో గొడవ పెట్టుకోగలనా?
చెయ్యని తప్పుకే ఎవడో నన్ను తిడుతున్నాడు. వాడితోనే గొడవ పడలేదు. వెంటనే ఆ ఉద్యోగం వదిలే విజయ్. వదిలేసి ఓ ఇప్పుడు మేడం గారు బాగా సంపాదిస్తున్నారు కదా, హ్యాపీగా మెక్కేసి నిద్రపోవచ్చు. ఏంటి విజయ్ పిచ్చి మాటలు? ఆ ఉద్యోగం వదిలేసి మనిద్దరం కలిసి ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం. 50-50. చాలా గొప్పవారయ్యారు వసుంధరా మీరు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు తప్పుగానే ఉంటుంది. ఉదయం మాట్లాడుకుందాం. విజయ్, ఇంకా 2 రోజుల్లో నా మొదటి జీతం వస్తుంది. దాంతో నీకేమైనా తీసుకోవాలి. నీకేం కావాలి నువ్వే చెప్పు. నాకు కావాల్సిందే షాపుల్లో కొనలేరు మేడం. మీరు వెళ్ళి పడుకోండి. అయ్యో, ఎక్కడ పెట్టాను? ఏంట్రా ఇంత బరువుగా ఉంది? మేము 4 బుక్స్ తీసుకెళ్లే వాళ్ళం. అందుకే నువ్వు ఫెయిల్ అయ్యావు. ఫోన్ ఎక్కడుంది? తెలీదే, ఇక్కడే ఉంటుంది. రే, నువ్వు తీసావా? లేదమ్మా. ఓ పని చేయి, ఫోన్ దొరికితే ఆఫీస్కి ఫోన్ చేయి, ఎవరినైనా పంపిస్తాను. సరే సరే, రారా. నువ్వు వెళ్ళరా, లేట్ అయిపోయింది. చూడు